Hi guys, welcome to Teja Tech YouTube channel. Today desktop PC troubleshooting problems with solutions లో చాలా సార్లు మన కీబోర్డ్ అనేది వర్కౌట్ కాకపోవడం జరుగుతుంది. దానికి కారణాలు ఏముంటాయంటే ఒకసారి మనం ప్రతి కీబోర్డ్ కూడా కేబుల్ అనేది ఉంటుంది. దాన్ని ఒకసారి రీఫిక్స్ చేయాలి. అప్పటికి కూడా వర్క్ అవ్వలేదంటే మనము డివైస్ మేనేజర్లో ఒకసారి డ్రైవర్ని అప్డేట్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో డివైస్ మేనేజర్ అని టైప్ చేసి డివైస్ మేనేజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కీబోర్డ్స్ అని. ఈ కీబోర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ PS250 కీబోర్డ్ ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అప్డేట్ డ్రైవర్ అని అప్డేట్ చేయాలి. సర్చ్ ఆటోమేటికల్ ఫర్ డ్రైవర్స్ తర్వాత క్లోజ్ చేయండి. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. అంతేకాకుండా కీబోర్డ్కి ఏమైనా డ్యామేజ్ అయిందా కేబుల్ ఒకసారి చెక్ చేయాలి ఓపెన్ చేసి. అంతేకాకుండా మనకి ఇక్కడ కంట్రోల్ ప్యానెల్లో ఈజీ ఆఫ్ యాక్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ తర్వాత మనకి చేంజ్ హౌ యువర్ కీబోర్డ్ వర్క్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మేక్ షూర్ ఇది ఇక్కడ టర్న్ ఆన్ ఫిల్టర్ కీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఎల్లప్పుడూ కూడా మనం అన్చెక్లో ఉండాలి, చెక్ చేసి ఉండకూడదు. ఓకే, ఈ విధంగా మనము కీబోర్డ్ ఇష్యూని రిజాల్వ్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.